విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది ఏప్రిల్లో పార్కింగ్ చేసి కారులో బంగారు నగలు చోరీ కావడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో అంతర్జిల్లా నేరస్తుడు చింతా గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 25 లక్షల విలువైన 180 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గణేష్ 15 ఏళ్ల పాటు ఖతర్లో డ్రైవర్ గా పనిచేశాడు. 2019లో ఏపీకి వచ్చిన అతడు చోరీలకు పాల్పడుతున్నాడు. ఆలయాల దగ్గర పార్కింగ్ చేసిన కార్లు టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నాడు. కేసును సీరియస్ గా తీసుకున్న సీసీఎస్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది ఏప్రిల్లో పార్కింగ్ చేసిన కారులో బంగారు నగలు చోరీ కావడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో అంతర్జిల్లా నేరస్తుడు చింతా గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 25 లక్షల విలువైన 180 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గణేష్ 15 ఏళ్ల పాటు ఖతార్లో డ్రైవర్ గా పనిచేశాడు. 2019లో ఏపీకొచ్చిన అతడు చోరీలకు పాల్పడుతున్నాడు. ఆలయాల దగ్గర పార్కింగ్ చేసిన కార్లు టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నాడు. కేసును సీరియస్ గా తీసుకున్న సీసీఎస్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.